లడ్డూ రెసిపీ. లడ్డూ చేయాలంటే పెద్ద ప్రాసెసే కదా! శనగపిండి ఉండాలి, ఆయిల్ ఉండాలి, ఆయిల్‌లో ఫ్రై చేయాలి. దానిలోకి బెల్లం గానీ, షుగర్ గానీ అన్నీ ఉండాలి కదా! అవి ఏమీ లేకుండా మన ఇంట్లోనే హెల్తీగా చేసుకునే రెసిపీ అయితే ఈ లడ్డూ రెసిపీ అండి. దీనికోసం కొంచెం కూడా ఆయిల్ వాడకుండా, కొంచెం కూడా బెల్లం లేకుండా, షుగర్ లేకుండా, అస్సలు డీప్ ఫ్రైతో పనీర్ లేకుండా చేసుకునే లడ్డు. ఈ లడ్డూలో అయితే ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది, ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుంది, అలానే కాల్షియం ఉంటుంది. దాంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ లడ్డూనైతే పెద్దవాళ్ళతో సహా చిన్న పిల్లలు కూడా తీసుకునేలాగా నేను చూపించేస్తాను. హలో అందరికీ, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి ఒక హెల్దీ ప్రోటీన్ లడ్డూ రెసిపీ అండి. దానికోసం అయితే మందంగా ఉన్న ప్యాన్లోకి ఒక కప్పు నిండా ఆల్మండ్స్ తీసుకోవాలి. అవి తీసుకొని దోరగా వేయించుకోవాలండి. అవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఈ విధంగా మంచి రంగు రావాలి. అవి కొంచెం వేయించిన తర్వాత దానిలోకి ఒక హాఫ్ కప్ వరకు కాజు నట్స్ వేసుకోవాలి. అందులోకి కొన్ని పిస్తా నట్స్ కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. దాంతోపాటు కొన్ని గుమ్మడికాయ గింజలు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందులోకి కొన్ని పుచ్చకాయ గింజలు కూడా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ మాత్రం చేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ కానీ గీ కానీ ఏం అక్కర్లేదండి. మంచిగా వేయించుకోవాలి. అది కూడా చాలా తక్కువ టైమే పడుతుంది. అవి మంచిగా వేయించిన తర్వాత అందులోకి కొంచెం నువ్వులు, అలానే అందులోకి కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ రెండు మాత్రం ఎప్పుడైనా సరే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి వేయించే టైం కొంచెం ఎక్కువ పడుతుంది. ఈ రెండు కొంచెం చిన్నగా పలుచగా ఉంటాయి కాబట్టి తొందరగా వేగిపోతాయి. సో అందుకు మాత్రమే ఈ విధంగా వేయించిన తర్వాత పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం దీనిలోకి ఎలాంటి షుగర్ కానీ అలానే బెల్లం కానీ ఏం వాడట్లేదు కాబట్టి నేను దీనిలోకి డేట్స్ మాత్రం వాడుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న ఖర్జూరాలు కూడా నేను ఫస్ట్ వేయించుకున్న డ్రై నట్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టే తీసుకున్నాను. అది కూడా మీ టేస్ట్ తగ్గట్టు, మీ స్వీట్ తగ్గట్టు మాత్రమే తీసుకోవాలి. నేను తీసుకున్న నట్స్కి నాకు కనీసం ఒక 50-20 వరకు కరెక్ట్గా సరిపోయాయి. లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకుని దీన్ని జస్ట్ ఒక 2-3 మినిట్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ కొంచెం పలచగా కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి మనం మిక్సీ పట్టుకున్నా కూడా చాలా తొందరగా మిక్స్ అయిపోతాయి. కానీ వీటిని ఈ విధంగా డ్రై రోస్ట్ చేయడం వల్ల ఇంకా కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. మనం మిక్సీ పట్టే టైంలో ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, అంతే తేడా. దీనివల్ల ఎక్స్ట్రా స్మెల్ కానీ ఎక్స్ట్రా కలర్ చేంజ్ కానీ ఏం అవ్వదండి. జస్ట్ అంతా నార్మల్గానే ఉంటుంది. జస్ట్ సాఫ్ట్ అవ్వడానికి మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీకి యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఎలాంటి కలర్ చేంజ్ కానీ అలాంటి స్మెల్ కానీ ఏం కొత్తగా ఏం చేంజ్ అవ్వట్లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై నట్స్ మొత్తాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు కాస్తంత వేడిగున్న టైంలో కనుక మిక్సీ పట్టుకుంటే అది మిక్సీ పట్టే లోపు కొంచెం క్రీమీగా అయిపోతుంది. సో అందుకని పూర్తిగా చల్లారితేనే అది కొంచెం పౌడర్ లాగా చక్కగా వస్తుంది. ఇది కూడా ఆన్ ఆఫ్ చేసుకుంటా కూడా మీరు మిక్సీ పట్టుకోవాలి. ఒకటేసారి ఎక్కువ హైలో పెట్టేసుకుంటే అది కొంచెం ముద్దలాగా అయిపోతుంది. ఆ విధంగా మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి ఇది కూడా కొంచెం రోస్ట్ చేసుకున్న ఈ డేట్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా వేసుకుని జస్ట్ అలా ఒక్కసారి ఈ విధంగా మిక్సీ పట్టి ఆన్ ఆఫ్ చేసేస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదండి. అది కొంచెం ఈ విధంగా కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. ఈ విధంగా మెత్తగా అయితే సరిపోతుంది. అంతకు మించి క్రీమీగా ఏం అవ్వక్కర్లేదు. అదే మిక్సీ జార్లోకి మీరు ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న ఈ నట్స్ పౌడర్ మొత్తాన్ని అందులోకి యాడ్ చేసుకుని ఒక్కసారి పట్టుకుంటే అది కొంచెం ఇంకొకసారి మిక్సీ అవుతుంది. అలా ఏం కాకోకుండా మిక్సీ జార్లో ఏం అక్కర్లేదు. మొత్తం తీసేసుకొని మీరు ప్లేట్లోకి యాడ్ చేసుకుని చేతితో కలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది. కానీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఇంకా కొంచెం మెత్తగా మిక్స్ అవుతుంది, అంతే తేడా. ఈ విధంగా ఈ సీడ్స్ పౌడరు అలానే ఈ డేట్స్ మొత్తం కలిసే వరకు ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని మీకు ఏ సైజ్ కావాలో ఆ విధంగా చక్కగా లడ్డు చేసుకోవచ్చు. దీనిలోకి ఎలాంటి ఆయిల్ కానీ గీ కానీ ఏం అక్కర్లేదని చక్కగా లడ్డు వచ్చేసింది. ఒకవేళ మీకు మంచి స్మెల్ కావాలి, ఇంకా కొంచెం సాఫ్ట్ కావాలనుకుంటే దీనిలోకి కాస్తంత నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఎక్కువ నెయ్యి ఏం పట్టదండి. దీనిలోకి జస్ట్ 1 స్పూన్ లేకపోతే 2 టీ స్పూన్ల గీ మాత్రమే పడుతుంది. అంతకుమించి ఎక్కువ ఏం పట్టదు. మీకు నచ్చకపోతే అసలు అక్కర్లేదు కూడా. అలానే ఇందులోకి మంచి స్మెల్ కోసం అయితే కాస్తంత ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అలానే ఇందులోకి వేయించుకున్న గసగసాలు కూడా వేయించుకొని మంచి లడ్డు చుట్టుకుంటే అవి కూడా చాలా బాగుంటాయి.
ఒకవేళ మీకు దీనిలోకి పల్లీలు కూడా కావాలనిపిస్తే గనక పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దీనిలోకి యాడ్ చేసుకోలేదు పల్లీలు. ఎందుకంటే మనం ఇడ్లీ, దోసలోకి రెగ్యులర్‌గా మనం పల్లీ చట్నీ వాడుకుంటాం కాబట్టి నేను దీనిలోకి పల్లీలు మాత్రం యాడ్ చేసుకోలేదు. ఇవంటే మనం రేర్‌గా తింటాం కదా! ఈ ఆల్మండ్స్ గానీ, కాజు నట్స్ గానీ, ఫ్లాక్స్ సీడ్స్ అయినా, గుమ్మడికాయ గింజలైనా సరే. సో, నేను వాటిని మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మెత్తగా పొడిలాగా చేసుకుంటేనే పెద్దవాళ్ళతో పాటు చిన్న పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. చూసారు కదండీ! ఎంత హెల్తీ రెసిపీనో, ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసే పని లేకుండా, శనగపిండి, గోధుమ పిండి, మైదా పిండితో సంబంధం లేకుండా, షుగర్ గానీ, బెల్లం గానీ ఏమి లేకుండా చక్కగా ఈ రెసిపీ అయిపోయింది. చాలా హెల్తీ రెసిపీ. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అన్నీ ఉంటాయండి. మీ పిల్లలతో పాటు మీరు కూడా రోజు కూడా చక్కగా తిన్నారంటే చాలా 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 హెల్తీ అండి ఇదైతే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా హెల్తీ కూడా. చూసారు కదా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.